శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో అదృష్టం ప్రారంభమవుతోంది అని అర్థం. ఈ భూమిపై ప్రతి వ్యక్తి ఒక కారణంతో పుడతాడు, కానీ కర్కాటక రాశి వారు మాత్రం ఒక సంరక్షణ లక్ష్యంతో పుడతారు. కర్కాటకం జ్యోతిష్యంలో 4వ రాశి. 4 అంటే కేవలం సంఖ్య కాదు, అది ఇల్లు, అది హృదయం, అది భద్రత. మేషం ప్రారంభిస్తే వృషభం నిర్మిస్తే, మిథునం కలిపితే కర్కాటకం కాపాడుతుంది. ప్రపంచం నడవడానికి సంబంధాలు అవసరం, ఆ సంబంధాలు నిలబడడానికి హృదయం అవసరం. ఆ హృదయమే మీరు. ఈరోజు మీకు అదృష్టం తెరిచే 5 దైవ సంకేతాలు చెప్తాను. ఆ 5 సంకేతాల్లో ఒక్కటైనా మీలో ఉంటే త్వరలో మీ జీవితం కొత్త ప్రశాంత దిశకు మారడం ఖాయం. ఈ రాశివారు ఈ భూమిపై పుట్టడానికి కారణం సాధారణం కాదు. మీరు భావాలను మోసే వారు. మీకు ఉన్న అతీంద్రియ శక్తి. ఎవరు చెప్పకపోయినా వారి బాధను గుర్తించడం, ఒక ప్రమాదం ముందే హృదయంలో అనిపించడం, కుటుంబం గురించి ముందే ఊహించడం. మీ మనసులో వచ్చే భావాలు యాదృచ్ఛికం కాదు, అవి హృదయ దైవ సంకేతాలు. మీ సైకలాజికల్ ఫీలింగ్స్, మీకు తరచుగా వచ్చే కలలు, నీరు, వర్షం, చంద్రుడు కనిపించే స్వప్నాలు, మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు, మీ చేతిలో కనిపించే చంద్రరేఖలు, ఇవన్నీ మీ జలశక్తి సంకేతాలు. ఇంతవరకు ఎవరు చెప్పని కర్కాటక రాశి దైవ రహస్యాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. పూర్వజన్మలో మీరు కాపాడలేకపోయిన సంబంధాలు, మీరు రక్షించలేకపోయిన కుటుంబం ఈ జన్మలో మళ్ళీ సంరక్షణగా మారడానికి వచ్చారు. కర్కాటక రాశి వారి మనసు బయట మృదువుగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక ప్రశ్న ఉంటుంది. నేను ప్రేమించిన వారిని నిజంగా కాపాడగలనా? ఆ ప్రశ్న బలహీనత కాదు, అది బాధ్యత. మీరు త్వరగా ఎవరికి దగ్గర అవ్వరు, కానీ ఒకసారి హృదయం తెరిస్తే మీ ప్రేమ శాశ్వతం అవుతుంది. మీరు ఒకే దారిలో నడవరు, మీరు హృదయాన్ని వినిపించి నడిస్తారు. అందుకే మీ నిర్ణయం ఆలస్యం అవుతుంది, కానీ ఒకసారి నిర్ణయించుకుంటే మీ ప్రేమ బలం రెట్టింపు అవుతుంది. మీరు గెలవడానికి రాలేదు, మీరు పోషించడానికి వచ్చారు. మీరు ప్రపంచాన్ని మార్చకపోవచ్చు, కానీ మీ ప్రేమ ఎవరో ఒకరి జీవితాన్ని మార్చుతుంది. మీరు శరీరం కాదు, హృదయం. కర్కాటక రాశి వారు చివరికి గ్రహించే సత్యం, నేను కేవలం జలతత్వం కాదు, నేను భావం, నేనే మామూలు వ్యక్తి కాదు, నేను ఆశ్రయం అని అనుకుంటారు. కర్కాటక రాశి వారు మేల్కొన్నప్పుడు వారి ప్రేమ ఒక దైవ శక్తిగా మారుతుంది. మీ లోపల సముద్రం ఉంది, అది బయటకు కనిపించదు, కానీ ప్రతి అనుభూతి అలలా ఎగసిపడుతుంది. నీవు జీవించడానికి కాదు, అనుభూతి చెందడానికి పుట్టావు. అదే నీ జన్మ స్వభావం. మీరు బయట ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల అనేక ప్రవాహాలు కలుస్తుంటాయి. మీరు ఎక్కువగా స్పందించలేకపోవచ్చు, కానీ లోపల చాలా లోతుగా అనుభూతి చెందుతారు. అది బలహీనత కాదు, అది మీ లోతు. ఎప్పుడైనా కలలో మీరు నీటిలో నడుస్తున్నట్లు కనిపిస్తే, లేదా నిశ్శబ్ద సరస్సు దగ్గర నిలబడితే, అది గందరగోళం కాదు, మీ ఆత్మ శాంతి కోరుకుంటున్న సంకేతం. మీ లోపల రక్షించాలనే తపన ఉంది, అది ఈ జన్మలో నేర్చుకున్నది కాదు. పూర్వజన్మలో మీరు ఎవరికో ఆధారంగా నిలిచారు, అదే బాధ్యత మళ్ళీ మీలో మేల్కొంటోంది. మీ జీవితంలో కుటుంబం చిన్న విషయం కాదు, అది కర్మతో ముడిపడి ఉంటుంది. ఎవరినైనా విడిచి ముందుకు వెళ్ళడం మీకు సులభం కాదు, ఎందుకంటే బంధం నీ ఆత్మలో ఉంది, అది నీ జల కర్మ. మీ ఎడమ భుజం వెనుక లేదా ఛాతి ఎడమ వైపు చిన్న పుట్టుమచ్చ ఉంటే అది హృదయ కర్మ ముద్ర. నీవు భావాలను మోసే జన్మగా గుర్తించాలి. మీరు వెంటనే తగవుకు దిగరు, నీరులాగా నెమ్మదిగా వెనక్కి తగ్గుతారు. కానీ ఒక దశలో అలలు పెరిగి తీరం తాకుతాయి.
అది నీ చివరి నిర్ణయం. మీరు మాటలతో కాకుండా భావాలతో చదువుతారు. ఎవరు చెప్పకపోయినా వారి మనసు అర్థమవుతుంది. మీ అరచేతిలో చంద్రమౌంట్ ఉబ్బుగా ఉంటే లేదా ఫేట్ లైన్ చంద్ర వైపు వంగితే నీవు ఊహాశక్తి గలవారుగా చెప్పవచ్చు. సృజనాత్మకత నీ శ్వాస. నీ జీవితం కలలతో ముడిపడి ఉంటుంది. ఎప్పుడైనా మీకు అకస్మాత్తుగా వర్షం అంటే ఆకర్షణ కలిగితే లేదా సముద్రం చూసి కళ్ళల్లో నీళ్లు వస్తే అది సాధారణ భావోద్వేగం కాదు. నీ తత్వం నీతో మాట్లాడుతోంది. ఒక వ్యక్తిని కలిసినప్పుడు వెంటనే ఒక పాత పరిచయం అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు. నీ జల ఆత్మకు తెలిసిన అలా ఈ జన్మలో మళ్ళీ తాకుతోంది. మీ చిన్న వేలు మీద స్పష్టమైన లూప్ ఉంటే మాటల ద్వారా ఓదార్పు ఇవ్వగల శక్తి ఉంది. మీరు మాట్లాడితే ఇతరులు తేలికగా పడతారు. అది వాక్కు కాదు, ప్రవాహం. కర్కాటక జలశక్తి. బాధను బయటకు చెప్పకపోవచ్చు, మీరు లోపలే దాచుకుంటారు. కానీ ఎక్కువగా దాచుకుంటే లోపల తుఫాను ఏర్పడుతుంది. అందుకే విడుదల అవసరం. నీవు కలలో చంద్రుడి కాంతి చూస్తే లేదా తెల్లటి అలలు ఎగసిపడితే అది మార్పు ముందు ప్రశాంతత. నీ జీవితం కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. శాంతి నీకు దారి చూపుతోంది. నీవు త్వరగా ఎదగకపోవచ్చు, నీరు వలె నెమ్మదిగా ప్రవహిస్తావు. కానీ ఒక్కసారి దిశ దొరికితే ఎవ్వరూ ఆపలేరు. అది నీ అంతర్గత శక్తి. కర్కాటక రాశి వారు నీటి దగ్గర ధ్యానం చేయడం లేదా వర్షంలో నడవడం మనసు తేలికగా చేస్తుంది. అదృష్టం స్పష్టమవుతుంది. అది నీ తత్వ సమతుల్యం. ఈ రాశి వారికి ఒక నిర్ణయం ముందు నీ ఛాతీ దగ్గర గట్టిగా స్పందన అనిపిస్తే అది భయం కాదు, నీ హృదయ దిక్సూచి. సరైన దారినే చూపిస్తోంది. ఎటువంటి కారణం లేకుండా మీకు కన్నీళ్లు రావచ్చు. అది బలహీనత కాదు, నీ ఆత్మ శుద్ధి అవుతోంది అని అర్థం. మీకు పవిత్ర జలాలు అంటే ఆకర్షణ ఉంటే అది కేవలం భక్తి కాదు, నీ ఆత్మజలం మూలంతో ముడిపడి ఉంది. నీ ప్రార్థనలు నిశ్శబ్దంగా ఫలిస్తాయి. నీ భక్తి లోతైనది. కర్కాటక రాశి వారికి జీవరేఖ పక్కన మరొక రేఖ పలుచని రేఖ ఉంటే నీకు దైవ రక్షణ ఉంది. ఒక్కసారి కాదు, 2 సార్లు నిలబడతావు. నీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఇది కర్కాటక రాశి వారి కవచం. నీవు తలలో జీవించవు, హృదయంలో జీవిస్తావు. అందుకే ప్రతి నిర్ణయం భావంతో ముడిపడి ఉంటుంది. అది నీ అసలు స్వభావం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇది వారికి దైవ సంకేతం కావచ్చు. తర్వాత భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.